మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును, కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలలో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు 2 కిలోమీటర్ల రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించి విద్యార్థులు, యువత, పోలీసు అధికారులు ప్రజలతో కలిసి రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును, కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ప్రతి విద్యార్థి తన జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ శాఖలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజ శాంతి భద్రతలకు కూడా ముప్పుగా మారుతుందని అన్నారు. యువత ఎలాంటి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పదంగా మాదక ద్రవ్యాల విక్రయాలు, అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని, ఈ విషయంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ 2K రన్ ద్వారా యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు డ్రగ్ ఫ్రీ నల్గొండ, డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, సిఐ నాగరాజు, ఎస్ఐలు సైదాబాబు, శివప్రసాద్, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డే ఫర్ ఇల్లీగల్ ట్రాఫికింగ్, యాంటీ డ్రగ్ అండ్ సబ్స్టెన్స్ డే సందర్భంగా నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు యాంటీ డ్రగ్ రన్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్స్ అండ్ అట్లాగే మనకు విద్యార్థులు అండ్ వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి ఆర్గనైజర్స్ అందరూ కూడా ఇక్కడ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. సో సమాజంలో ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి మరొక ముఖ్యమైన సమస్య మనకు డ్రగ్స్. సో సమాజంలో ఈ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం కల్పించాల్సినటువంటి బాధ్యత ఎంతో ఉంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ పై సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్ సపరేట్ వీక్గా మనకు అనేది ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతని మేల్కొల్పే విధంగా ఆహ్వాన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమం ద్వారా మనకు ముఖ్యంగా డ్రగ్స్ అనేది మనం తీసుకోవద్దు, అట్లాగే యువత దీని బారిన పడి వాళ్ళ అమూల్యమైనటువంటి భవిష్యత్తుని వారికి కోల్పోవద్దు. వాళ్ళ కుటుంబాలు కూడా దీనివల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా డ్రగ్స్ తీసుకున్నా కానీ లేకపోతే డ్రగ్స్ ప్రయత్నం చేసినా కానీ మనకు సంబంధిత అధికారులకి తెలియజేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 26 జూన్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాన్స్పోర్ట్. దీని గురించి కూడా మనం ఇవాళ ఒక ర్యాలీ, ఒక రన్ మన నల్గొండ టౌన్లో నిర్వహించడం జరిగింది. ఇదంతా కూడా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుంచి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇలా చాలామంది పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసినారు. అయితే డ్రగ్స్, సబ్స్టెన్స్ అండ్ అబ్యూస్ గురించి ఈ ర్యాలీ ఉంది కాబట్టి మా విజ్ఞప్తి అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఎవరైనా సరే ఎక్కడైనా సరే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ ఇన్ఫర్మేషన్ గోప్యంగా పెట్టుకొని మేము వాళ్ళకి రీహాబిలిటేషన్ అయినా లేకపోతే వాళ్ళు ఒకవేళ వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే నల్గొండ పట్టణంలో, నల్గొండ జిల్లాలో కూడా చాలా వరకు మనం కేసులు కట్టినాము. చాలామందికి మనం రీహాబిలిటేషన్ కూడా పంపడం జరిగింది. ఈ రన్ కూడా జనాలందరూ ఫిట్నెస్ వైపు వాళ్ళ దారి మళ్లించుకొని ఈ డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్ ఇవన్నీ నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి ఈ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ది కలెక్టర్ గారు ఫర్ ది సపోర్ట్ అండ్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. ఈరోజు మనము మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎన్జీ కాలేజ్ నుంచి ఇక్కడ వరకు రన్ చేసుకుంటూ వచ్చాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు, అంటే గంజాయికి, మత్తు పదార్థాలకి అలవాటు పడకుండా అందరూ కూడా మంచి భవిష్యత్తుకి పునాదులు వేసుకోవాలనే లక్ష్యంతో ఇది అందరిలో అవగాహన కల్పించే కార్యక్రమము. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంటే చాలా మంది పిల్లలు చదువుకి నిర్లక్ష్యం చేస్తూ మత్తు పదార్థాలకు అలవాటు పడడం అనేది జరుగుతూ ఉంది. దానివల్లనే ఏంటంటే వాళ్ళు చదువులో వెనకబడిపోవడము, వాళ్ళు అనుకున్న లక్ష్యాలని
జరుగుతుంది. కుటుంబానికి దూరంగా అయిపోవడము, చెడు వ్యసనాలకు అలవాటు అయితే సమాజం నుంచి కూడా వాళ్ళని వ్యతిరేకంగా చూస్తుంటారు. దాంతో లోన్లీనెస్, ఒక రకమైన భావన అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందుకని ఇలాంటి అన్నిటి కూడా మనం వెళ్ళకూడదు. ముఖ్యంగా గాంజాకి సంబంధించి ఎవరైతే ఫ్రెండ్స్ అలాంటి అలవాట్లు ఉన్నారో వాళ్ళని మనం గుర్తించాలి, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. ఒకవేళ మన ఫ్రెండ్స్ అలాంటి వాటికి వెళ్తూ ఉంటే, అట్లాంటికి అలవాటు పడి ఉంటే కనుక మనం కూడా మంచితనంగా చెప్పాలి. తర్వాత స్కూల్స్ లో కాలేజెస్ లో మీ ఫ్రెండ్స్ కి, టీచర్స్ కి చెప్పాలి, ఇట్లాంటి ఇది జరుగుతుంది ఇక్కడ, కాబట్టి నా ఫ్రెండ్ను మార్చాలి అని చెప్పి మనం మీరందరూ కూడా ఒక ఆలోచనకి రావాలి. ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం అలవాటు పడకుండా ఉండాలంటే ఫస్ట్ మీకు అందరికీ కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి. నువ్వు డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, ఎస్పీ అవుతావా, ఒక ఆఫీసర్ అవుతావా, టీచర్ అవుతావా అనే ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. మొదటి నుంచి కూడా పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా మనము మన చదువుని మనం కొనసాగించాలి. దాని కొరకు ఎదురయ్యే చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. గంజా ఉంటుంది, తర్వాత సెల్ ఫోన్స్ ఉంటాయి, యూట్యూబ్స్ ఉంటాయి, చాలా గేమ్స్ ఉంటాయి, వీడియో గేమ్స్. ఇట్లాంటి అన్నిటినీ కూడా మనం పక్కకు పెట్టేయాలి. ఎందుకంటే చదివే లక్ష్యం.